భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు ఎంపీ పురంధరేశ్వరి. ఎర్ర కాలువ, కొవ్వాడ, తాడిపూడి కాలువల వరద ఉధృతికి ముంపు బారిన పడిన పంట పొలాల రక్షణకు, ముంపు సమస్యల శాశ్వత పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించారు పురంధరేశ్వరి. రైతులను పరామర్శించి ప్రభుత్వం ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని అందించే దిశగా కృషి చేస్తామని రైతులకు భరోసా కల్పించారు. తుఫాన్ సందర్భంలో ఏదైతే ముంపుకి గురైందో పంట పొలాలన్నీ కూడా సందర్శించడానికి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటరాజు గారితో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మండలాధ్యక్షులు అందరితోటి కూడా ఇవాళ సందర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. ఏడీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారితో విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా అతివృష్టి అయినా అనావృష్టి అయినా మొట్టమొదటిగా వాటి యొక్క దుష్ప్రభావం పడేది రైతాంగం మీద అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి తుఫాన్ వల్ల కూడా మన రైతులు ఎవరైతే ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి 5,000 పైచిలకు ఎకరాల్లో దగ్గర 2,300 ఎకరాలు ముంపుకి గురయ్యాయి అని చెప్పి ఏడీ గారు ఇచ్చినటువంటి వివరణ. అది మాత్రమే కాకుండా వెంకటరాజు గారు ఇందాక చెప్పినటువంటి విషయం ఏమిటంటే, సాధారణంగా ఇప్పుడు 2,300 ఎకరాలు ఇబ్బంది పడినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం దగ్గర 5,000 ఎకరాల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు తాత్కాలికంగా రైతులకి ఏ విధంగా వారికి కావలసినటువంటి ఉపశమనం ఇవ్వాలో దాని మీద అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు. అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇందాకే అడిగాను వారిని, రైతుల యొక్క ఎన్యూమరేషన్ జరిగిందా, ఏ మేరకు నష్టపోయారు, అన్ని విషయాలు కూడా మీరు అంచనా వేశారా అంటే మేము అంచనా వేశామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. వెంకటరాజు గారు కూడా దాని మీద దృష్టి పెట్టి వాటిని అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్ళాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే సాధారణంగా ఇక్కడ ఈ గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి ఎర్ర కాలువ ఒకటి, కొవ్వాడ ఒకటి, అదేవిధంగా తాడిపూడి, ఈ మూడిటి వలన కూడా ప్రతి సంవత్సరం రైతులు కొంచెం ఇబ్బంది ఎదుర్కొనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక అంటే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కలిగించడం మాత్రమే కాకుండా శాశ్వతంగా ఏ రకంగా మనం దీనికి ఒక పరిష్కారం చూడాలి అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి వాళ్ళ నిర్ణయం చేయడం జరిగింది. కనుక నేను స్థానిక ఎమ్మెల్యే